వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. నమస్కారం. నేను డాక్టర్ శ్రీనివాస్ చెల్లిమెల సంస్కృతి ఆయుర్వేద క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం టాపిక్ వచ్చేసి అధిక బరువు. దాన్నే స్థౌల్యము అంటాము, అలానే ఒబేసిటీ అంటాము, ఓవర్ వెయిట్ అని. ఏది పేరైనా కానీ పేరులోనే ఉంది ఓవర్ వెయిట్. బాడీకి కావాల్సిన దానికన్నా ఎక్కువ ఉండడమే అది అన్ని వేళలా మంచిది కాదు. కాబట్టి దానివల్ల వచ్చే ఇబ్బందులు అది ఎవరికి వస్తుంది, వచ్చినప్పుడు ఏం చేయాలి, దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో చూసుకుందాం. ఫస్ట్ మీరు అధిక బరువు ఆర్ ఒబేసిటీ అని మనం అనుకోగానే చేసే తప్పు ఏంటి అంటే, మీరు చూడండి, మోస్ట్లీ అబ్బా నేను బరువు పెరిగాను అని అనిపించిన ఫస్ట్ థింగ్ మీరు చేసేది ఏంటంటే ఫుడ్ మానేస్తుంటారు. అంటే ఇక్కడ మీరు కొన్నిసార్లు అబ్జర్వ్ చేయాలి. ఫుడ్ మానేస్తే వెయిట్ తగ్గొచ్చు, తగ్గకపోవచ్చు. బట్ నిజంగానే మనం ఫుడ్ మానేసి ఎన్ని సంవత్సరాలు, ఎన్ని రోజులు ఉండగలుగుతాము? అలా ఉండి మెయింటైన్ చేసే వెయిట్ అనేది కరెక్ట్ కాదనేది అది వైద్యుడిగా నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే మోస్ట్లీ దీనికి కారణాలు చూసుకుంటే ఇదొక సెడెంటరీ లైఫ్ స్టైల్ మెటబాలిక్ డిజార్డర్ అంటాం. అంటే ఎవరైతే ఫుడ్ సరిగ్గా తీసుకోరో ఆర్ ఎక్కువ తీసుకుంటారు, 2 ఉంటాయి. ఇప్పుడు మీరు ఫుడ్ మానేయటం వల్ల అండర్ నరిష్మెంట్ అయ్యి బాడీలో హీమోగ్లోబిక్ లెవెల్స్ తగ్గిపోయి వాటర్ పర్సంటేజ్ పెరిగి అలా కూడా అంటే మీరు బ్లోనప్ అవుతారు. మోస్ట్లీ ఇది చాలామంది ఇగ్నోర్ చేసి ఏం కాదులే నేను ఫుడ్ మానేస్తానంటే ఇంకా వీక్ అయ్యి బాడీలో హిమోగ్లోబిక్ లెవెల్స్ కూడా తగ్గుతుంటాయి. సో అందుకే డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. తీసుకునే డైట్ మీరు ఫాలో చేస్తూ దాన్ని డిసిప్లైన్డ్గా తీసుకుంటూ దానికి తగ్గ ఎక్సర్సైజెస్. ఎందుకంటే మన శరీరం అనేది ఎప్పుడైనా మీరు చూడండి, చాలా డైట్ చేసాం డాక్టర్ గారు, పెద్దగా చేంజెస్ జరగలేదు అంటారు. ఎప్పుడైతే కంబైన్డ్, ఇట్స్ ఏ కాంప్లెక్స్ అంటాము. ఇది ఒక సిండ్రోమ్ లాంటిది. అంటే కాంప్లెక్స్ ఆఫ్ సిమ్టమ్స్, కాంప్లెక్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. హార్మోనల్ వల్ల ఉండొచ్చు కొన్నిసార్లు. అంటే ఆ ఫీమేల్స్లో ఏంటంటే పీసీఓఎస్ వల్ల కానీ, థైరాయిడ్ వల్ల కానివ్వండి, మగవాళ్ళలో కూడా వీటి వల్ల కూడా బాడీలో ఓవర్ వెయిట్ అనేది చూస్తుంటాము. కొన్ని ఇతరత్ర జబ్బులకు ఏదైనా మెడిసిన్స్ వాడినప్పుడు దాని సైడ్ ఎఫెక్ట్స్గా కూడా వెయిట్ అనేది పుటాన్ అవుతుంటారు. అలానే ఇవి కాకుండా నేను ఇంతకుముందు చెప్పినట్టు సెడెంటరీ లైఫ్ స్టైల్, చాలా తక్కువ వర్క్ చేస్తూ ఎక్కువ ఫుడ్ తీసుకున్నప్పుడు కూడా డెఫినెట్లీ ఈ ప్రాబ్లం ఒబేసిటీ అని చూస్తూ ఉంటాం. ఏదైనా కానీ ఒబేసిటీ ఒక్క రోజులో జరిగేది కాదు. మన బాడీ అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. కాకపోతే అంటిల్ అండ్ అన్లెస్ మన బాడీకి అది ఇబ్బంది కలిగి, లైక్ అంటే మనం ఎప్పుడైతే వెయిట్ మిషన్లో చూసుకొని అమ్మో పెరిగిపోయాను, నా హైట్ కన్నా వెయిట్ ఎక్కువ ఉందన్నప్పుడే మనం దాని గురించి జాగ్రత్త పడడం స్టార్ట్ చేస్తుంటాం. అయితే నేను చెప్పినట్టు ఇది ఇతరత్ర జబ్బులకు కూడా చాలా కారకంగానే ఉంటుంది. ఒబేసిటీ మనం అనుకున్నంత ఈజీగా ఏదో డైట్ చేసేస్తే తగ్గిపోతుందో, లేదా ఏదో మెడిసిన్ తీసుకుంటే తగ్గిపోయేది కాదు. ఇది ఒక మేజర్ డిసీజ్ కండిషన్ అంటాం. ఎందుకంటే మీరు చూసుకుంటే ఫ్యాట్, ఇక్కడ మాట్లాడేది ఏంటి, మనం ఫ్యాట్ అంటే శరీరానికి కావాల్సిన ఫ్యాట్. శరీరంలో ఫ్యాట్ లేకపోతే మన ఎనర్జీ ఉండదు. దాని గురించి మాట్లాడట్లేదు. మనం మాట్లాడేది ఏంటి, అధికమైన ఫ్యాట్, అన్నెసెసరీ యుటిలైజ్డ్ ఫ్యాట్ మన శరీరంలో ఎప్పుడైతే అది మన బాడీలో పేరుకపోతుందో, మనం చూస్తే టమ్మీ చుట్టూ ఉంటే బెల్లీ ఫ్యాట్ అంటాము. దానిలో ఉండే ఆర్గన్స్లో ఉంటే లైక్ ఎస్పెషల్లీ లివర్ దగ్గర ఉంటే దాన్ని ఫ్యాటీ లివర్గా అంటాము. ఆడవాళ్ళలో యూట్రస్ దగ్గర ఉంటే ఫైబ్రాయిడ్స్గా, సిస్ట్లుగా చూస్తుంటాము. అలానే బ్లడ్ వెజల్స్లోకి వెళ్ళినప్పుడు అథెరోస్క్లీరోసిస్ అంటాము. వాటిలో ఉండేది దాన్ని ట్రైగ్లిజరైడ్స్ అంటాము. సో ఎక్కడెక్కడ ఇది శరీరంలో ప్రతి ఆర్గన్లో ఈ అధిక బరువు పెరిగినప్పుడు దాని పనితనాన్ని తగ్గించి అది బాడీ చేయాల్సిన మంచి పనికి రివర్స్గా పనిచేయడం చూస్తూ ఉంటాం. అందుకనే మీరు చూస్తే ప్రతి ప్రాబ్లంకి ఈవెన్ మోకాలు చిప్పలు అరగడం దగ్గర నుంచి, థైరాయిడ్ ప్రాబ్లం దగ్గర నుంచి, ఎటువంటి హార్మోన్ అయినా ఈ అధిక బరువు తగ్గకుండా వీటిని మనం ట్రీట్ చేయలేము. మరి మన అధిక బరువుని మనం ట్రీట్ చేయడంలో ఎంత అలసత్వం ప్రదర్శిస్తామంటే, ఆ డైట్ ఫాలో చేసాము, ఈ డైట్ ఫాలో చేసాము, ఈ మెడిసిన్ చెప్పారు, ఆ మెడిసిన్, ఈవెన్ యూట్యూబ్లో చెప్పింది కూడా కాదు. మన శరీర తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. దానికి మీకు కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఒక ఆయుర్వేద వైద్యుడిని మీరు కన్సల్ట్ చేసినప్పుడు మీ నాడిని చూసి, వాత పైత్య కఫ, మీ స్ట్రక్చర్, మీ అనటమికల్ స్ట్రక్చర్, మీ వెయిట్, మీరు చేసే లైఫ్ స్టైల్ని చూసి మీకు సజెస్ట్ చేయగలుగుతాం మీరు ఏం డైట్ తీసుకోవాలి. సరే డైట్‌తో కానప్పుడు మరి ఔషధాల్లాగా యాజ్ ఎ మెడికల్ మేనేజ్‌మెంట్ మనం ఈ ఒబేసిటీకి ఏం చేయాలి? మీరు చూసుకుంటే నేను చెప్పినట్టు సింప్టమ్స్ మనము దీనికొచ్చే కారణాలు చెప్పాము. ఎవరైతే సరైన ఫుడ్ ఎక్కువ తీసుకున్నా, తక్కువ తీసుకున్నా, న్యూట్రిషియస్ ఫుడ్ లేకపోయినా మెటబాలిక్ డిజార్డర్ వల్ల వెయిట్ పుట్ ఆన్ అవుతుంటారు. హిమోగ్లోబిక్ లెవెల్స్ తగ్గిపోయినా వెయిట్ పుట్ ఆన్ అవుతారు. సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల అవుతుంది, హార్మోనల్ వల్ల అవుతుంది. నేను చెప్పినట్టు ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ వల్ల కూడా వెయిట్ అనేది పుట్ ఆన్ చేసుకుంటూ వెళ్తుంటాం. సరే ఇది పక్కన పెడితే మన వెయిట్ పుట్ ఆన్ అయిన దాన్ని ఎలా న్యాచురల్‌గా తగ్గించుకోవాలి? ఎలా మెడికేషనల్‌గా తగ్గించుకోవాలంటే, ఇక్కడ ఇంకో అపోహ ఏంటంటే, నేను 10 కిలోలు ఆ డైట్ చేయగానే తగ్గాను అంటారు.
ఇది చేయగానే 10 కిలోలు 15 కిలోలు చాలా షార్ట్ టర్మ్ తగ్గారంటారు. అసలు ఈ షార్ట్ టర్మ్ తగ్గడం అనే కాన్సెప్ట్ ఎందుకంటే మనం అనుకుంటాం షార్ట్ టైమ్‌లో తగ్గితే ఏదో పెద్ద మిరాకిల్స్ జరుగుతాయని. ఏమి పెద్ద మిరాకిల్స్ జరగకపోగా ఇంకా హర్టింగ్‌గానే ఉంటుంది. ఎందుకంటే మీరు సపోజ్ ఒక 10 కిలోలు 10 రోజుల్లో ఆర్ నెల రోజుల్లో తగ్గితే ఈ 10 కిలోల ఫ్యాట్ అంటే శరీరంలో నుంచి మీరు మెషిన్‌లో చూసుకున్నప్పుడు 10 కిలోలు తగ్గారంటే దాంట్లో ఓన్లీ 3 కిలోస్ మాత్రమే ఈ ఎక్స్‌ట్రా అక్యుములేటెడ్ ఫ్యాట్ ఉంటుంది. మిగతా 7 కిలోస్ మాత్రము సోడియము, పొటాషియము మన బాడీకి కావాల్సిన అన్ని ఎలక్ట్రోలైట్స్ అన్నీ కూడా మనం అనవసరంగా బాడీ నుంచి పంపించేసాము. పంపించడమే కాకుండా అవి ఎక్కడి నుంచి ఫిల్టర్ అవ్వాలి? మన కిడ్నీస్ నుంచే ఫిల్టర్ చేయాలి. లివర్ అబ్జర్వ్ చేయాలి. అంటే ఒక 3-6 నెలల్లో చేయాల్సిన ఈ వర్క్ లివర్ మనకి ఏదో మిరాకిల్ థింగ్స్ జరిగాయి. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు అని చెప్పి హర్ట్ చేసేటే వాటి మీద బర్డెన్ ఏసి ఇంకా ప్రెషర్ ఇవ్వడం వల్ల అప్పటికప్పుడు మీకు తెలియకపోవచ్చు. బట్ లేటర్ స్టేజెస్‌లో వీటి మీద ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ఎప్పుడైనా ఒక ఆయుర్వేద వైద్యుడు ఒక ప్రొఫెషనల్‌గా మీరు ఈ వెయిట్ అనేది అంటే అధిక బరువు గురించి కేర్‌ఫుల్‌గా మీరు అర్థం చేసుకొని దానికి సరైన డోసేజెస్‌లో మెడిసిన్స్‌గా కానియండి, డైట్‌గా కానీ, వ్యాయామంగా చేస్తేనే ఇది మనం దీన్ని కంట్రోల్ చేయగలుగుతాం. మెయిన్‌గా ఫస్ట్ మనం చేయాల్సిందేంటి? క్రమం తప్పకుండా వ్యాయామము. అంటే ఫిజికల్ యాక్టివిటీ లేకుండా మనము ఎంత డైట్ చేసినా, ఎన్ని మెడిసిన్స్ వాడినా ఒక్కొక్కసారి అవి సరిపడవు. సో, మనం చేసుకోవాల్సింది ఎందుకంటే రేపు మెడిసిన్స్ ఆపేసినా మనం చేసే రెగ్యులర్ వర్కౌట్స్ వల్లే మన బాడీ అనేది మెటబాలిక్‌గా కరెక్ట్ ఉంటుంది. ఫ్యాట్‌ని కర్బ్ చేసుకోవడానికి వీలవుతుంది. ప్రోటీన్‌ని బిల్డప్ చేయడానికి వెళ్తుంది. మజిల్ ఫ్యాట్ కూడా మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. సో, ఈ ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. డైట్‌కొచ్చేసరికి ఎవరమైనా ఏం చెప్పినా సాత్విక ఆహారమే తీసుకోమంటాం. అంటే ఈజీగా డైజెస్ట్ అయ్యేది ఎక్కువ టైమ్స్ అంటే 3-5 టైమ్స్ తక్కువ డోసేజ్, తక్కువ ఫుడ్ అంటే 6 ఇడ్లీలు తినాల్సిన చోట 4 ఇడ్లీలు తినమంటాము. 1-2 అవర్స్ తర్వాత కావాలంటే ఇంకో 2 ఇడ్లీలు తినమంటాము. లంచ్ అనేది హై కార్బోహైడ్రేట్స్ అని కాకుండా, హై క్యాలరీస్ కాకుండా అంటే మరీ నాన్ వెజ్ ఐటెమ్స్ రెగ్యులర్ కాకుండా వన్స్ ఇన్ ఎ వైల్‌తో పాటు ఎక్కువగా ఆకుకూరలు, అలానే ఫ్రూట్స్ కూడా మన డైట్‌లో ఉండేటట్టు. ఈ ఫ్రూట్స్ అనగానే ఓన్లీ ఫ్రూట్ డైట్ అని కాకుండా ఇన్ బిట్వీన్ మీల్స్ ఐదర్ లంచ్ బ్రేక్‌ఫాస్ట్, లంచ్ మధ్యలో 11:00 లేదంటే లంచ్, డిన్నర్‌కి మధ్యలో 4:00 ఈ టైంలో ఫ్రూట్స్ అలానే మిల్లెట్స్ అనేవి మన డైట్‌లో యాడ్ చేసుకుంటే ఇవి హై ఫైబర్ ఉంటుంది. హై ఎనర్జీ కాబట్టి దానివల్ల కూడా ఫ్యాట్స్ అనేవి తగ్గే ఛాన్స్ ఉంటుంది. మిల్లెట్స్‌ని మన డైట్‌లో యాడ్ చేసుకోవడము. లేట్ నైట్స్ కాకుండా ఎర్లీగా 7:30 లోపల మనం డిన్నర్ చేయగలిగితే మన మెటబాలిజం రాత్రి చాలా ఫాస్ట్‌గా వర్క్ అయ్యి రోజులో తీసుకున్నదంతా కూడా ఈజీగా అబ్జర్వ్ అయ్యి బాడీకే అబ్జర్వ్ అవుతుంది. అలానే వాటర్ ఇంటేక్ కూడా 3 లీటర్స్ మన రిక్వైర్మెంట్ మన బాడీ తత్వాన్ని బట్టి రిక్వైర్మెంట్ 3 లీటర్స్ వరకు మనం హైడ్రేట్ చేయగలిగితే టాక్సిన్స్ అన్నీ ఫ్లష్ అవుట్ చేస్తాం. ఇవన్నీ చేసినా మేము వీటిని కంట్రోల్ చేయలేకపోతున్నాం డాక్టర్ గారు. మరి ఎలా దీన్ని కొన్నిసార్లు నిద్ర లేకపోవడం వల్ల కూడా బాడీ మెటబాలిజం దెబ్బతిని వెయిట్ అనేది పెరుగుతుంటారు. ఇవన్నీ చేసినా హార్మోన్లు చేసినా తగ్గట్లేదు అన్నప్పుడు ఆయుర్వేదంలో స్థౌల్యాహార చికిత్స అని చెప్పబడింది. వీటికే కొన్ని ఔషధాలు కానీ ఇవి 1-2లో జరిగే నేను ఇంతకుముందు చెప్పినట్టు కాస్త ఓపికగా చేసుకుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బాడీ మళ్ళీ నార్మల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దాన్నే మెటబాలిక్ కరెక్షన్ అంటాం. ఈ స్థౌల్యాహార చికిత్సలో కొన్ని ఔషధాలు నౌక గుగ్గులని కానియండి, వరనాది కషాయం, గుగ్గులు తిక్త కషాయం మీ తత్వాన్ని బట్టి సరైన డోసేజ్ మేము ఇస్తుంటాం. అలానే చికిత్సలు దీనికి బస్తీక్రియ అని కానియండి, లోపలికి కొన్ని కషాయాలు పంపించి ఇంటెస్టైన్స్‌లో నుంచి ఫ్యాట్‌ని అబ్జర్వ్ చేసి క్లీన్స్ చేయటం కానియండి, ఉద్వర్తనం అంటే ఉద్వర్తనంలో కొన్ని తైలాలు మీరు ఇంట్లో కూడా చేసుకునేది ఒకటేంటి బెల్లీ ఫ్యాట్‌కి చేయాల్సింది ఉలవల్ని పౌడర్ లాగా చేసి బాగా పులిసిన మజ్జిగలో మిక్స్ చేసి లవణ తైలం అంటే కొంచెము సైంధవ లవణాన్ని నువ్వుల నూనెలో కలుపుకొని అప్లై చేయటము. వీటి వల్ల ఆపోజిట్ డైరెక్షన్‌లో చేయటం వల్ల ఎంతో కొంత ఈ ఇంటెస్టైన్ మన స్టమక్ దగ్గర ఉండే ఈ ఏవైతే సాక్స్ ఉంటాయో వాటిలో ఉండే ఫ్యాట్ సెల్స్ కొంచెం మొబిలైజ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అలానే ఉద్వర్తనం కూడా అలాంటి ట్రీట్మెంట్స్ మేము సజెస్ట్ చేస్తుంటాం. ఎస్పెషల్లీ ఆడవాళ్ళలో వచ్చే ఫస్ట్ డౌట్ డాక్టర్ వెయిట్ లాస్ అయిన తర్వాత బాడీ సాగి అయింది, స్కిన్ సాగ్ అయింది ఆర్ స్ట్రెచ్ మార్క్స్ అంటారు. బట్ మేము యూజ్ చేసే ఆయిల్స్ ఏవైతే ఉంటాయో ఏలాది తైలం అని కానీ మంజిష్టాది తైలం అని వీటి వల్ల వెయిట్ లాస్ జరుగుతున్నప్పుడు ఈ స్కిన్ అనేది ఇన్ఫాక్ట్ ఇంకా ఇంటాక్ట్ యూత్ఫుల్ లుక్స్ రావడానికి, స్కిన్ టైట్ అవ్వడానికి, ఆ స్ట్రెచ్ మార్క్స్ తగ్గడానికి కూడా హెల్ప్ అవుతాయి. IBS ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటాం. ఇది ఈ మధ్య చాలా ఎక్కువగా వింటున్నాము. చాలామంది పేషెంట్స్ దీని గురించి అడుగుతున్నారు కాబట్టి దీని గురించి డిస్కస్ చేద్దాం. అసలు మీరు చూస్తే IBS అనేది ఒక వ్యాధి అని కాదు. ఇది వ్యాధికి చాలా కారణాల వల్ల ఇది మెయిన్‌గా చూస్తుంటాం. అసలు పేరులోనే ఉంది ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటే మనిషి కొన్ని మనుషులు చూస్తుంటాం. వాళ్ళు ఎందుకు ఇరిటేట్ అవుతారో మనకు తెలీదు. కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో చాలా మంచిగా మాట్లాడతారు. కొన్ని విషయాల్లో చాలా ఇరిటేట్ అవుతారు. సిమిలర్‌గానే
మన ఇంటెస్టైన్స్ అనేది స్టమక్ అనేది ఏ ఫుడ్కి ఏ దానికి ఇరిటేట్ అవుతుందో మనం చెప్పలేము. అందుకని దాని పేరే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటాము. అంటే మీరు చూస్తారు కొంతమంది కొన్ని సందర్భాల్లో కొన్ని రోజులు పర్టికులర్ డైట్ తీసుకున్నప్పుడు చాలా బాగుండే డాక్టర్ ఇప్పుడు తీసుకుంటే అది డైజెస్ట్ అవ్వట్లేదు అంటారు. కొన్ని సందర్భాల్లో ఇంతకుముందు మాకు అది పడకపోయేది ఇప్పుడు తింటే ఏం అవ్వట్లేదు అంటారు. అంటే చాలా రకాల సిమ్టమ్స్ చెప్తూ ఉంటారు. సిండ్రోమ్ అనేది ఇది చాలా కారణాలు ఉండే డిసీజ్ అనమాట. అసలు ఐబిఎస్ అనేది ఎవరికి వస్తుంది? ఎవరైతే సరిగ్గా టైంకి తినకుండా వాతాహార డైట్ అంటాం. అంటే మీరు చూసుకుంటే లేట్ నైట్స్ తినడము, బయట ఫుడ్ అదే పనిగా తినడము, ఎక్కువ ఆయిలీ ఫుడ్, రీఫైన్డ్ ఎక్కువ టైమ్స్ ఆయిల్‌ని హీట్ చేసిన ఆయిల్స్ తినడము, బయట మనకు దొరికే చాట్ కానియండి, బేక్డ్ ఐటెమ్స్ కానియండి, ఫాస్ట్ ఫుడ్ ఐటెమ్స్, ఆల్కహాల్ ఇంటేక్, స్మోకింగ్ ఇవన్నీ చేసేవాళ్ళు జనరల్‌గా ఇది ఒకటే ప్రాబ్లమ్ కాదు. చాలా ప్రాబ్లమ్స్ చూస్తుంటాము. బట్ ఎస్పెషల్లీ ఐబిఎస్‌లోనే చూసేది ఏంటంటే ఇక్కడ చాలామంది వచ్చిన తర్వాత దాని గురించి ఆలోచిస్తారు. బట్ ఆయుర్వేద ఏంటంటే దీనికి మూల కారణం చూసుకున్నప్పుడు ఇది నిజంగానే మన శరీరంలో మీరు చూసుకుంటే ఎప్పుడైతే ఒక సర్టెన్ ఏజ్‌లో మనం ప్రాపర్‌గా డైట్ తీసుకోకపోవడం, ఎస్పెషల్లీ హాస్టల్‌లో ఉండే స్టూడెంట్స్ కానియండి, ఆ టైంలో వాళ్ళు ఉండే జనరేషన్ వల్ల బయట తినాలనో, కాకపోతే అనో లేతే కొన్ని సరైన ఫుడ్స్‌ని న్యూట్రియంట్స్ ఉన్న ఫుడ్స్‌ని ఆకుకూరలు, ఫ్రూట్స్ ఇవన్నీ అవాయిడ్ చేయటము, నీళ్లు తక్కువ తీసుకోవడము, వీటన్నిటి వల్ల ఇంటెస్టైన్స్ చాలా డ్రై అయిపోతాయి. అప్పటికప్పుడు తెలియకపోయినా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ కొన్ని ఇయర్స్ తర్వాత దాని ఎఫెక్ట్ అనేది క్యారీ ఆన్ అయ్యి వీళ్ళకి ఆ ఎఫెక్ట్ అనేది చూస్తుంటాం. అయితే జనరల్‌గా ఈ ఐబిఎస్‌లో ఏం జరుగుతుంది? ఇంటెస్టైన్స్ అంటే పెద్ద పేగుల్లో ఫుడ్ మనం ఏదైతే తీసుకుంటాం స్టమక్ నుంచి చిన్న పేగుల్లో డైజెస్ట్ అయ్యి పెద్ద పేగులకొస్తుంది. బట్ ఈ చిన్న పేగుల్లో, పెద్ద పేగుల్లో ఏమవుతుందంటే మ్యూకస్ లాంటిది. మనం చూస్తే మన నాలుక దగ్గర తడి ఎలా ఉంటుందో నోట్లో, మన ఇంటెస్టైన్స్‌లో కూడా మ్యూకస్ ఉంటుంది. ఈ మ్యూకస్ అనేది కొంచెం జెల్ టైప్‌లో ఉంటుంది. ఈ జెల్ అనేది డ్రై అప్ అయిపోయినప్పుడు అక్కడ ఏదైనా కానీ మూవ్‌మెంట్ జరిగినప్పుడు రాసుకోవడము, అక్కడ ఫుడ్ అబ్జర్వ్ అవ్వకపోవడం జరుగుతుంది. అండ్ ఇదొక కారణమైతే అంటే న్యూట్రిషియస్ ఫుడ్, టైంకి ఫుడ్ తీసుకోకపోవడం కారణము. అండ్ మెయిన్‌గా మేము అబ్జర్వ్ చేసింది ఐబిఎస్‌లో ఇదొక సైకలాజికల్‌గా కూడా అంటే యాంగ్జైటీ న్యూరోసిస్ అంటాం. ఈ మెయిన్‌గా ఈ కండిషన్ వల్ల కూడా ఇది మనం చూస్తుంటాం. యాంగ్జైటీ న్యూరోసిస్ వల్ల పేషెంట్ ఏదో ఉంది అని భ్రమలో ఉంటాడు. ఆ ఉంది అనడం వల్ల హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఎగదనడం వల్ల అది చాలా ఇబ్బంది గురి చేస్తుంటుంది. మరి దీని లక్షణాలు ఎలా ఉంటాయి? మీరు చూస్తే చాలామందికి ఇది కొంతమందికి లూజ్ మోషన్స్. అన్నం తిన్న వెంటనే మోషన్‌కెళ్ళిపోతుంటారు. ఏది తిన్నా మోషన్‌కెళ్తుంటారు. కొంతమందికి 2, 3 రోజులైనా మోషన్ రాకపోవడం, గట్టిగా అవ్వడము, కాన్‌స్టిపేషన్ చూస్తుంటాం. ఇంకొంతమందికి మోషన్ ఫస్ట్ టైమ్ వెళ్తారు, మోషన్ చేసొస్తారు. సెకండ్ టైమ్ మళ్ళీ వెళ్తారు వాష్‌రూమ్‌లో మళ్ళీ చేస్తారు. అలా 3, 4 టైమ్స్ అయినా కంప్లీట్ క్లియర్‌గా మోషన్ పాస్ చేయలేరు. ఎవాక్యుయేట్ అవ్వక ఇంకా స్టిల్ ఉంది అనే ఫీలింగ్‌లోనే ఉంటారు. ఇంకా చాలా ఇబ్బందిగా సోషల్‌గా కూడా ఏంటంటే ఆఫీస్‌కి గాని, ఎక్కడ ఎళ్ళినా కానీ ఫస్ట్ పాపం వీళ్ళ కాన్సంట్రేషన్ అంతా బాత్రూమ్ సైడే ఉంటుంది. అంటే ఎప్పుడు ఆ మోషన్ వచ్చినట్టు ఉంటుంది. పని చేయాలన్నా మోషన్‌కెళ్ళి రావాలన్న ఫీలింగ్‌లోనే ఉంటారు. ఎందుకంటే ఈ లోపల ఉండే మ్యూకస్ అంతా కూడా సరిగ్గా డైజెస్ట్ అవ్వక మోషన్ ద్వారా వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ బైల్‌లాగా మోషన్ జిగటలాగా పడుతూ జిగట విరేచనాలు అంటాం. అవి వస్తూ ఉంటాయి. అయితే లివర్ అనేది ఎప్పుడైతే అబ్జర్వ్ చేసుకోవడంలో తన పని తగ్గిస్తుందో అప్పుడుకే ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. అయితే సరే మనం ఈ ఐబిఎస్ గురించి తెలుసుకున్నాము. యాంగ్జైటీ అన్నాము, ఫుడ్స్ వల్ల అన్నాము, లైఫ్ స్టైల్ వల్ల అన్నాము. ఇతరత్రా ఏదన్నా మెడిసిన్స్ వాడడము, కాంప్లికేషన్స్ వల్ల కూడా చూస్తుంటాం. వచ్చినప్పుడు మరి ఏం చేయాలి? దీనికి లైఫ్ లాంగ్ ఇట్లానే భరించాలంటే లేదు. ఆయుర్వేదంలో దీనికి మానసిక, శారీరక చికిత్సలతో పాటు అంటే ముందుగా మానసిక, శారీరక 2 బ్యాలెన్స్ అవ్వాలి. సైకోసోమాటిక్‌గా హెల్ప్ అవుతేనే మెంటల్ స్ట్రెస్ దానికి తగ్గ ఆలోచనలు కంట్రోల్ చేస్తూ ఫిజికల్ ఇమ్యూనిటీని పెంచగలిగితే దీన్ని మనం కంట్రోల్ చేయగలుగుతాం. దానికే ఆయుర్వేదంలో దీనికి చక్కటి చికిత్సలైన వీరేచన కర్మ అంటాం పంచకర్మలో. అంటే అసలు ఏది ప్రాబ్లమ్ ఏదైనా కంప్లీట్‌గా క్లిన్జింగ్ చేయడానికి ఘృతపానాలు చేయించి వీరేచన ద్రవ్యం ఇవ్వటం వల్ల ఒక ట్యూబ్‌ని క్లీన్ చేసినట్టు ఫస్ట్ మనం బాడీలో ఉన్న టాక్సిన్స్‌ని క్లీన్ చేస్తాం. తర్వాత ఇమ్యూనిటీని పెంచడానికి ఇంటెస్టైన్స్‌లో ఆ ఇన్‌ఫ్లమేషన్‌ని, ఆ మ్యూకస్‌ని మరీ సరిచేయడానికి చాలా చక్కటి ఔషధాలైన బిల్వాది చూర్ణం అని కానియండి, చిరువిల్వాది కషాయం అని కానియండి, అలానే అభయారిష్ట అని కానియండి, కుమారి ఆసవము, మానసమిత్రవటి అలానే కొన్ని ఔషధాలు, అలానే చికిత్సలు, శిరోధార, భస్త్రిక్రియ లాంటివి అడ్వైస్ చేస్తుంటాం. వీటితో పాటు సరైన టైంలో ఎక్సర్‌సైజెస్ కూడా చేసుకుంటూ, డైట్‌ని కంట్రోల్డ్‌గా తీసుకుంటూ, మానసిక ఒత్తిడి తగ్గించుకోగలిగితే ఈ వ్యాధి నుంచి తప్పకుండా బయటికి రాగలుగుతారు.
ఇంకా వీటి గురించి తెలుసుకోవాలంటే మీరు నన్ను ఆన్లైన్ కన్సల్టేషన్ కానీ నా క్లినిక్స్ హైదరాబాద్లో కానీ నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నా నంబర్ 7658100950. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.